టెలిఫోన్ సహాయకులుగా ఉన్నటువంటి రామచంద్ర యాదవ్కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అతనికి భారత సైనికులు రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మీరు హెడ్ ఆఫీస్ కి చేరవేయండి, ఇక్కడ జరిగిన సంఘటనను వివరించండి, వారికి తెలియకపోతే మనం చేసిన పోరాటం వారికి తెలియదు, దేశం మొత్తం కూడా ఈ యొక్క యుద్ధం తెలియాలి, చైనా దుర్బతి దేశ ప్రజలకు అర్థం కావాలి అని వారు చెప్పి అతని కిందకి పంపించడం జరిగింది. అతను వెళ్ళి అక్కడ జరిగినటువంటి యుద్ధ సంఘటనను వివరిస్తే 120 మంది సైనికులు మీరు 3000 మంది చైనా సైనికులతో పోరాడారని వాళ్ళు నమ్మలేదు. మీరు యుద్ధం చేయలేక యుద్ధ క్షేత్రం నుంచి పారిపోయి వచ్చారని అతన్ని ప్రశ్నించడం జరిగింది. కానీ అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. భారత సైనికులు చైనా వాళ్ళను చంపుతూనే ఉన్నారు. చైనా సైనికులు వాళ్ళలో మరణిస్తున్నటువంటి సైనికులను చూసుకొని భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఇలాంటి యుద్ధాన్ని మేము ఎన్నడూ చూడలేదు, భారత సైనికులు చేసిన ఇంతటి వీరోచిత పోరాటం నిజంగా కూడా చాలా గొప్పదని చెప్పి వారి గన్నును ఉల్టా పెట్టి వాళ్ళ హెల్మెట్ ని కింద దించి చైనా సైనికులు లెటర్ రాసి అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది.